ఈరోజు దేవుని వాగ్దానం. యేసు తాను జన సమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలి దరికి చేరవలనని ఆజ్ఞాపించెను. ఆ జన సమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుటకై ఏకాంతముగా కొండ మీదికి వెళ్ళెను. సాయం సమయము వరకు ఆయన ఏకాంతముగా అచటనే ఉండెను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ఈ వాక్యంలో యేసు ప్రభువు 2 ముఖ్యమైన విషయాలను మనకు బోధిస్తున్నారు. మొదటిగా ఆయన జన సమూహాన్ని పంపించి శిష్యులను వారి ప్రయాణానికి పంపించాడు. తరువాత తాను ఏకాంతంగా కొండపైకి వెళ్ళి ప్రార్థనలో సమయం గడిపాడు. ఎన్నో సేవలు చేసిన తరువాత కూడా యేసు తన పరలోక తండ్రితో ఏకాంత సహవాసాన్ని ఎంతో విలువైనదిగా భావించాడు. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, యేసు ప్రభువు చూపించిన ప్రార్థనా జీవితాన్ని నేను కూడా అనుసరించినట్లు నాకు కృపను అనుగ్రహించుము. ప్రభువా, జీవితపు హడావిడిలో కూడా నీతో ఏకాంతముగా గడిపే సమయాన్ని విలువైనదిగా భావించే హృదయాన్ని ప్రసాదించుము తండ్రి. నా ఆలోచనలు, నిర్ణయాలు జీవితమంతా నీ చిత్తానుసారంగా నడిచేలా నన్ను నడిపించుము యేసయ్యా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.